అయితే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అలాగే మంగళగౌరి వ్రతం ఇవి ఆచారం ఉన్నవాళ్లే ఆ వ్రతాలు చేసుకోవాలంటారా, ఎవరైనా చేసుకోవచ్చా? మంగళగౌరి వ్రతం మాత్రమమ్మ ఇంట్లో ఆచారం ఉన్న వాళ్ళే చేయడం కనపడుతూ ఉంది. కొత్తగా మొదలు పెడితే మళ్ళీ ఈవిడ చేసింది అనుకో, ఈవిడ కోడలు చేయొద్దు, కొనసాగాలి కదా. ఇవి వ్రతాలు, ఇవి ఒక నియమం ప్రకారం చేసేవి. వీటికి ఓ ఉద్యాపనలు ఉన్నాయి, ఓ లెక్క ఉంది. అంచేత అలవాటు ఉన్న వాళ్ళే చేయాలని, అలవాట్లలో కూడా తేడాలు కొన్ని ఉన్నాయి, ప్రాంతీయమైనటువంటి భేదాలు. అటువంటి వాళ్ళే చేయాలని చెప్తారు. ఇంకా వరలక్ష్మి వ్రతం అన్నారే, అదేమీ ఒక వ్రతమే తప్ప ఒక నోము కాదు. నోము అంటే బోహరుడు నియమాలు, ఇన్నాళ్ళు చెయ్యాలి, దీనికి ఒక ఉద్యాపన ఉంటుంది అని. వ్రతానికి అదేం లేదు కదా. సత్యనారాయణ వ్రతం ఉంది, ప్రతి ఏటా చేస్తే మంచిదే, ప్రతి నెల చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ 10 ఏళ్ళు 25 ఏళ్ళకు కూడా చేయని వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడో ఒక సందర్భంలో పిల్లల పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలు అట్లాంటి శుభ సందర్భాల్లో చేసుకుంటారు. కనుక ఈ వ్రతం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ నోములాగా పట్టాలి అంటే మాత్రం వంశంలో అలవాటు ఉండాలి, వాళ్ళ కుటుంబంలో అలవాటు ఉంటేనే. ఒకవేళ మధ్యలో నేను కొత్తగా మొదలు పెడతానంటే కాదనేది ఏం లేదు, కానీ అట్లాంటివి మొదలుపెట్టిన తర్వాత ఆపకూడదు. మరి ఈవిడ చేశాక 5 ఏళ్లలో ఆపేస్తుంది ఈవిడ, కోడళ్ళు ఎవరో వచ్చి కొనసాగించాలి, లేకపోతే ఎట్లా కుదురుతుంది? ఏమో ఈ రోజుల్లో ఎవరేం చేస్తారో తెలియదు. ఉన్నవి సాగించండి, కొత్త మొదలు పెట్టుకుంటే ప్రమాదమే కొనసాగించే వాళ్ళు లేకపోవడంతో.